చారిత్రాత్మక గేయం వందే మాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సంపూర్ణంగా ఆలపించాలని కేంద్రం నిర్ణయిస్తే దీనిపైన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు కోంపల్లి అరవింద్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు సోనియా గాంధీ వ్యవహరించిన తీరు, రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు, మల్లికార్జున ఖర్గే వ్యవహరించిన తీరు వందే మాతరం ఆలపిస్తున్న సమయంలో? ఈ దేశంలో పుట్టిన వ్యక్తులకే దేశం పైన ప్రేమ ఉంటుంది. మళ్ళీ ఈ దేశంలో కొనసాగుతున్న మతాలలో ఉంటేనే మన దేశం పట్ల ప్రేమ, అంకిత భావం పెరుగుతారని చెప్పి మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే చెప్పాడు. అది అక్షరాల నిజమైంది. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చిన ఆమె క్రిస్టియన్. రాహుల్ గాంధీ కూడా ఆయన ఏం మతమో ఆయనకు తెలియదు. ఆయన ఒకసారేమో హిందూ అంటాడు, ఒకసారేమో క్రిస్టియన్ అంటాడు, ఒకసారేమో తుర్కోడు అంటాడు. సో వీళ్ళకి ఈ దేశం పట్ల ప్రేమ లేదు. సో అందుకే వందే మాతరం గేయాన్ని కేవలం తుర్కోల ఓట్లు జోకడానికి, తుర్కోలకి జీవుజురు చేయడానికి వందే మాతరం గేయాన్ని అవమానించిన దౌర్భాగ్యులు వీళ్ళు. నిజంగానే నేను కాంగ్రెస్ పార్టీకి నాయకులకు అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు శరం ఏమైనా ఉంటే క్షమాపణ చెప్పాలా యావత్ భారతదేశాన్ని. ఇంత అవమానకరం. అరే వందే మాతరం గేయాన్ని మీరు అవమానపరిస్తే ఎంత బాధాకరం. అరే మీరు అవమానపరిచింది మమ్మల్ని గారు 140 కోట్ల మంది భారతీయులను అవమానపరిచి, మా మనోభావాలను అవమానపరి ఏముంది భయ్. కేంద్ర ప్రభుత్వం ఏమన్నది 6 స్టాంజర్స్ ఉన్నాయి కదా వందే మాతరం గేయాన్ని పూర్తిగా చదువు. అరే మన దేశంలో మన వందే మాతరం పాడడానికి మనకేం తప్పు భయ్? చెప్పు. పక్క దేశం పొంది మాట్లాడమంటున్నామా? మన దేశం దగ్గర పాడమంటుంది. పాడితేంది ఆ రాయడానికి ఎంతో మంది బలిదానాలు చేశారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని మనం గౌరవించకపోతే ఇంకా దేనికి భయ్? ఇప్పటికీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మనం తుర్కోలను జోకాల, ఆలను జోకాలంటే ఏంది? ఖాళీ ఏముంది? తల్లికి సేవ చేయాలా. ఆ పాట వందే మాతరం అర్థం తల్లికి సేవ చేయాలి. ఆ తల్లిని గుర్తించుకోవాలా. ఏ తల్లికి అయితే మనం పుట్టినామో ఆ తల్లికి మనం మర్యాద ఇచ్చుకోవాలా, గౌరవించుకోవాలా. ఎంత ఇచ్చినా మనం ఆ తల్లికి రుణం తీసుకోలేమని అన్నట్టు. దానికి అర్థానికి కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏంది? సోనియా గాంధీ కూడా ఒక స్త్రీయే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆమెకు పుట్టింది, ప్రియాంక గాంధీ వీళ్ళు వాళ్ళ అమ్మకి ఇజ్జత్ ఇవ్వకపోతే ఆమె బాధపడరా? ఘటనే భారత మాత కూడా ఘటనే బాధపడుతుంది. అరే నా పిల్లలు నాకే మర్యాద ఇవ్వకపోతే ఇంకో ఇట్లా రాబాయ్ అని చెప్పి బాధ ఉంటుంది. అదే బాధతో మేము బాధపడుతున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఆల్రెడీ ఆమె పైన కంప్లైంట్ ఇచ్చారు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. స్వతంత్ర ఉద్యమం సమయంలో ఎంతో మంది అమరవీరులు, అంటే మన స్వతంత్ర సమర యోధులు వాళ్ళ చివరి జీవితంలో కూడా, చివరి క్షణాల్లో కూడా వందే మాతరం అంటూ కన్ను మూసిన పరిస్థితులు. ఇవాళ మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అని చెప్పేసి. దాని గురించి ఏం చెప్తారు? అసలు కరెక్టే కదా. మన దేశంలో ఉంటే వందే మాతరం పాడకపోతే ఏం వేరే దేశంలో వాడతామా? మీరు అంటారు స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే చనిపోయే ముందు వందే మాతరం అనుకుంటా చనిపోయారు, కన్నుమూసిర్రు. ఇప్పటికీ నక్సల్స్ ఏరివేత సమయంలో కొంతమంది పోలీసులు అమరులయ్యారు. వాళ్ళు కూడా చనిపోయే ముందు వందే మాతరం అనుకుంటేనే చనిపోయారు. ఎందుకంటే ఈ భారతదేశ బార్డర్ లో సైనికులు ఏ విధంగా అయితే ప్రాణాలు నడిపించి మనల్ని కాపాడుకుంటా వందే మాతరం అనుకుంటా చనిపోతుర్రు. దేశం లోపల కూడా ఈ నక్సలైట్లు, వేర్పాటువాదుల మనల్ని కాపాడే క్రమంలో పోలీసులు అమరులై వందే మాతరం అనుకుంటా ప్రాణాలు అర్పించారు. నక్సలైట్లు అనే పదం వచ్చింది కాబట్టి మోడీ గారు మొన్న ఒక సభలో దిమాగో నక్సల్స్ అని ఒక వర్డ్ యూజ్ చేసిండు. దానిపైన మళ్ళా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఏది అన్ని పనికిమాలి చర్చనా, పనికిలాని ముచ్చట. దిమాగి నక్సల్స్ అంటే కరెక్టే అన్నాడు మోదీ సాబ్. ఏమల్లి ఇంకో ఇప్పుడు జార్ఖండ్ మళ్ళా మీరు జంతర్ మంతర్ చూడు. జంతర్ మంతర్ లో ఏ విధంగా యావత్ దేశ ప్రజలే అసహించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. అదే జార్ఖండ్ లా నీతిగా, నిజాయితీగా కేవలం నిరుద్యోగులే కొట్లాడితే ఇలా ప్రభుత్వం దిగి వచ్చింది. అది అసలైన ఉద్యమం, అదే అసలైన జెన్జీ ఉద్యమం, అది అసలైన భారతదేశంలో మీకు అగర్ ఏమైనా ఇష్యూస్ అయితే శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడాలి. ఎవరిని తిట్టకుండా, ఎవరిని చేయకుండా కొట్లాడారు, విజయం సాధించారు. అది దానికి మేము ఎంకరేజ్ చేయాలా, దానికి కూడా మేము రెస్పెక్ట్ ఇస్తాం. కానీ వీళ్ళు ఏం చేశారు? మోదీ గారిని చెడ్డ మాటలు, తల్లిని తిట్టుడు, అక్కని తిట్టుడు, అన్ని గలీజ్ మాటలు. ఫిర్బీ
పెద్ద మనసు చేసుకొని నా పిల్లలే కదా అని చెప్పి క్షమించిన గొప్ప మనసు నరేంద్ర మోదీ గారు. నిజంగా దాసోహం ఆయనకి. తెలుగు హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి సంబంధించి ఒక కాంట్రవర్సీ న్యూస్ నడుస్తుందన్న. సో బోనం ఎత్తుకున్నందుకు, తిరంగా యాత్రలో పాల్గొన్నందుకు తనను కొంతమంది ముస్లింలు నువ్వు కాఫీరు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమె పైన దుమారం వ్యక్తం చేస్తున్నారు. సో ఏం చెప్తారు ఈ ఫరియా అబ్దుల్లా కాంట్రవర్సీ సంబంధించి? ఫరియా అబ్దుల్లా గారు ఒకటే అన్నారు, మేము బాన్ హిందూస్, మేము మతం ఇస్లాంలో కలిసినాం. సో మా సాంప్రదాయాలు పుట్టుక నుంచి వచ్చింది కాబట్టి అమ్మవార్లకి మేము పూజ చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ ని కాపాడుతుందంటే అమ్మవార్లే. అప్పుడు రజాకర్ల సమయంలో, నిజాం సమయంలో వరదలు వచ్చి మూసి వరదలు వచ్చి కొట్టుకోబోతుంటే అక్కన్న మాదన్న మళ్ళీ నిజాం హయాంలో ఉన్న మన హిందువులు నువ్వు అమ్మవారికి పూజ చేసి బంగారు చాటలు బోనం సమర్పిస్తే అమ్మ నిన్ను కాపాడుతారు, శాంతిగా చూస్తారంటే ఆ నవాబ్ అనేటోడు అప్పుడు ఆ మూసీ నదిలో మొక్కి చేసాడు. అప్పుడు అమ్మవారు ఈ ఓల్డ్ సిటీ ప్రాంతాన్ని కాపాడు. అదే విధంగా ఉజ్జయిని మాంకాలమ్మ సూరేటి ఎవరైతే ఆ ఫౌండర్ ఉందో అక్కడ మహమ్మారి పైలాన్సే ఆయన ఉజ్జయిన్కి పోయి అమ్మ నువ్వు మా ఏరియాలో ఉన్న మహమ్మారిని తక్కువ చెప్పి నిన్ను ఆడ గుడి కట్టుకొని మొక్కుకుంటామంటే అమ్మవారు అక్కడ మహమ్మారిని తరిమి కొట్టింది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను కాపాడేది. అలాంటి గొప్ప సాంస్కృతిక సాంప్రదాయాలు ఉన్న మనది. ఒక ఫరియా అబ్దుల్లా అన్న ముస్లిం అయిన ఒక ఆడపడుచు ఒక అమ్మవారికి బోనం సమర్పించడం తప్పేం లేదు. ఈ తుర్కో కొడుకులు అనేటోరే కాఫిర్నా కొడుకులు. ఈ కొడుకులు అంతా రజాకర్ వారసులు. వీళ్ళకు ఏంటంటే ఏడైతే తింటామో ఆడనే ఉంచే మొక్కలు. సో వాళ్ళకి మంట. ఇప్పుడు వీళ్ళకి ఒక ముస్లిం ఆమె బోనం ఎత్తుకుంటేమో కాఫీర్ అంటారు, మళ్ళీ ఒక హిందూ వాళ్ళు ఏమో దర్గాకి మస్జిద్ లకు పోతే సెక్యులర్ అంటారు. ఇదేంది బై? సెక్యులరిజం అనేది రెండు సైడ్లు ఉండాలి కదా. గంగా జమున తహజీబ్ అంటే మాకే షోక్ పట్టిందా పాటించడానికి? ఈ కొడుకులకు లేదా వాటికి పాటించాలా కదా. ఇప్పుడు మా వాళ్ళు దర్గల పొంటి బొందల పొంటి పోయి చాదర్లు మిఠాయిలు ఎక్కిస్తేమో సెక్యులర్. కానీ వాళ్ళోడు ఎవడన్నా ఎవరైనా వచ్చి బోరం ఎక్కించి అమ్మవారికి మొక్తేమో అతను కాఫీర్లు, హిందువుల మొక్కే దొంగలు అని చెప్పి చిత్రీకరిస్తారు. ఫరియా అబ్దుల్లా గారు ఎంబడి మేము అందరం ఉన్నాం. తప్పకుండా ఆమె కోసం ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలు కొట్లాడతాం. ఎందుకంటే ఈ అమ్మవార్ల దేవాలయం మా బస్సులనే ఎక్కువ ఉంటాయి. సో తప్పకుండా మా అమ్మవార్ల జోలికి వచ్చిన ఎవరిని కూడా వదిలిపెట్టాం, నాశనం అయిపోతారు. అన్న చెప్పండి, ఫరియా అబ్దుల్లా కాంట్రవర్సీకి సంబంధించి ఏం చెప్తారు? ఫరియా అబ్దుల్లా గారు క్లియర్గా ఆమెనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము కన్వర్డ్ ముస్లింలము, మా పెద్దలు కన్వర్ట్ అయ్యారు, కానీ మా సాంప్రదాయాలు అలాగే ఉన్నాయి. ఎత్తుకుంటే అనేది, బోనం ఎత్తుకుంటే అనేది ఏం తప్పులేదండి. ఇప్పుడు గంగా జమున తహజీబ్ అని అంటారు. ఇప్పుడు దర్గాకి అనేది ఎవరన్నా హిందూస్ అనేది వెళ్తా అనేది సెక్యులర్ లీడర్ అని వాళ్ళే చెప్తారు. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది సెక్యులర్? ఆమె కూడా బోనం ఎత్తుకున్నందుకు ఆమెను కూడా సెక్యులర్ అని అనొచ్చు కదా. అంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఏమని, మా మతం గొప్పది, మా మతంకి మించింది ఏ మతం లేదు, వేరే మత పోళ్ళు అసలు వాళ్ళది మతమే కాదు అని ఇక లౌడ్ స్పీకర్లు పెట్టే రోజు మనకు 5 సార్లు అనేది వినిపిస్తారు, వేరే మతాలే లేవు, మా మతమే గొప్ప అని వాళ్ళు క్లియర్ కట్టుకున్నారు. మనకే బుద్ధి లేక అనేది మనము సెక్యులర్ అని రుద్దుకొని తిరుగుతున్నాం. దానికి ఏం చేస్తాం చెప్పండి. సో కాఫీర్లు అని అంటున్నారు కదా. కాఫీర్లు ఇప్పుడు మనము అనేది దర్గాల పొంటి వెళ్తే అనేది అప్పుడు వాళ్ళు కాఫీర్లు మా దగ్గరకు వచ్చిరని ఎలగొట్టరు మనని. కానీ వాళ్ళు అనేది మన దగ్గరకు వచ్చి ఏదో ఒక సాంప్రదాయాన్ని పాటిస్తే మాత్రం వీళ్ళు అనేది కాఫీర్లు అని ముస్లింని కూడా కాఫీర్ తయారు చేస్తారు. వాళ్ళ మతమే అసంటి మతం. వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు. ఎదుటి వాళ్ళ మతాన్ని అనేది కించపరిచే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడతారు. వాళ్ళు ఇప్పుడనే కాదు, క్లియర్ కట్ గా అనేది వాళ్ళ మతాన్నే గొప్ప అని చెప్పుకుంటారు.